నమస్తే అండి. మా ఇంట్లో ఈరోజు వడిబియ్యం వండాము. మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వడిబియ్యం పెట్టుకొచ్చింది. అందుకోసం వడిబియ్యం వండినప్పుడు క్యాటరింగ్ ఇస్తే వంటలు రుచిగా ఉండవని నేను ఇంట్లోనే తయారు చేశాను. మెంతికూర పప్పు, పప్పుచారు, మునక్కాయలతో పప్పుచారు, పన్నీర్ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. అందరు చాలా బాగుంది అని అన్నారు. ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించాను. ఆలు ఫ్రై చేశాను. లడ్డూలు కొన్ని, వడలు, మినపప్పు వడలు ఇంట్లోనే తయారు చేశాను. పసుపు బియ్యంని బగారా రైస్ చేశాను. ఈ వడలు, పెరుగు, దోసకాయ చట్నీ, ఉడకబెట్టిన టమాటా చట్నీ. పిల్లలు ఇంట్లో సెలవులు కాబట్టి ముందు సెలవులు ఇచ్చినప్పుడే ఈ మురుకులు, కజ్జికాయలు చేశాను. ఈ మురుకులు అన్నీ రోజు కొన్ని తింటారనే ఉద్దేశంతో చేశాము. ఈ కజ్జికాయలలో పల్లీలు, బెల్లము, నువ్వులు, పుట్నాల పప్పు అవన్నీ వేసి చేసినందుకు పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు. పిల్లలకు చాలా బలం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్